ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన యేసు స్వామికి జై. बोलो यीशु महाराज की जय. आने वाला खुदा मसीह की जय. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనసారా రెండు చేతులెత్తి యేసయ్య నామాన్ని కీర్తించండి. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా నిండు హృదయంతో స్తోత్రాలు చెబుతూ ఉండండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరు తెరిచి స్తోత్రాలు చెప్తూ ఉండండి. మీరు స్తోత్రాలు చెబుతూ ఉంటే మీరు ఇచ్చే ఆ స్తోత్రాల మీద, అర్పించే స్తోత్రాల మీద అంట దేవుడు చిన్నపిల్లలు అర్పించే స్తోత్రాల మీద దుర్గాలు కడతారు. మనమందరము కూడా ఆయన పిల్లలమై ఉన్నాం. మీరు నోరు తెరిచి స్తుతిస్తేనే దేవుడు దుర్గాలు కడతాడు, లేకపోతే ఏమీ ఉండదు, ఖాళీ అంత డుల్లే. అందరూ ప్రభుని స్తుతించండి మనసారి ఉదయకాల సేవలో. స్తోత్రం, 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 స్తోత్రం. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఒప్పు వేసిన వెంటనే ఊటక్షయత నొందెనే. ఒప్పు వేసిన వెంటనే ఊటక్షయత నొందెనే. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. ఊహలు నాదూటలు అయ్యా నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. మనసారా రెండు చేతులెత్తి ప్రభు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెప్దామండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఈరోజంతా మీకు శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించునుగాక. మీ చేతి పనులను నా ప్రభు దీవించునుగాక. మీ వ్యాపారాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. మీరు చేసిన ఉద్యోగాలను దేవుడు దీవించునుగాక. ప్రమోషన్లతో దేవుడు మిమ్మల్ని గొప్ప నిండారుగా మెండుగా దీవించునుగాక. హల్లెలూయా, లేదు. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రభు కృపతో బలపరచునుగాక. ఈ సంవత్సరం అంతా మీకు క్షేమము కలుగునుగాక. అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారి విషయం కూడా నా ప్రభు దయ తేల్చి గర్భఫలాలను దయచేయనుగాక. అలాగే నా ప్రభు పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా వారి మీద దృష్టి ఉంచి మంచి సంబంధాలు నా ప్రభు కుదించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, పాలకులను బట్టి, అలాగే మన రాష్ట్ర ప్రజలను బట్టి, ప్రభుత్వాలను బట్టి, ఈ భారతదేశంలో మన దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి
నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం చెప్పాలందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఘనత మహిమా ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే చెల్లునుగాక. మీ అందరి వందనాలండి. వందనాలమ్మా అయ్యా, వందనాలు. దేవుడిని దీవించునుగాక. ఆమేన్. వాక్యాన్ని చూద్దామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకు ఇచ్చిన మరి అనుదిన వాగ్దానాన్ని చూద్దామండి. శ్రద్ధగా దేవుని వాక్యము వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం చూద్దాము. మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త, మత్తయి సువార్త అన్న శుభవార్త అన్న ఒకటే అండి. 5వ అధ్యాయము. అది సువార్త 5వ అధ్యాయం 13 చదువుతానండి. గబగబని చదువుతాను. 13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారండి? కప్పై కాదు, లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు. మరి ఈ సమాజంలో ఎవరైనా భద్రంగా లాకర్లో పెడతారండి? ఎవరైనా ఉప్పును చెప్పాలి. ఉప్పును పెడతారా ఎవరైనా? ఎవ్వరు పెట్టరు. ఎందుకంటే అది మరి చాలా చీపుగా. ఒకప్పుడు నా చిన్నతనంలో నేను చూసేవాడిని. మా గ్రామాల్లో ఈ షాపులు, కొట్లు ఉంటాయి కదండి, షాపులు ఎదురుగా కట్టలు కట్టలుగా ఉప్పు బస్తాలు అలా పారేయడం అంటే పెట్టేవారు అన్నమాట. పేర్చక్కర పెట్టేవారు. ఎవడు దొంగతనం చేసేవాడు కాదు. మరి చాలా చీపుగా దొరికేది, కానీ చాలా విలువైంది ప్రభు అన్న మాటలను బట్టి. మరి చూడండి, ఇక్కడ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు చదువుతాను. 19 నుండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలైన వాడాయని నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఆయన ఇక్కడ ప్రియులారా, అంతటా పట్టణ వారు. ఏ పట్టణం అంటే యెరికో పట్టణస్థులు. యెరికో అనగా మరి ఈత చెట్ల పట్టణము. యెరికో అనగా సువాసన గల పట్టణము. మరి ఈ పట్టణము ఎవరికి సంబంధించిందండి? ఏ జాతికి, ఏ వంశానికంటే అన్యులైన కనానీయుల పట్టణం ఇది. మరి ఈ పట్టణానికి ఎలీషా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఆ పట్టణం వారు చూసి ఏమంటున్నారంటే, అయ్యా ఇక్కడ మరి నీళ్లు, ఊరు బాగానే ఉంది, రమ్యంగానే కనబడుతుంది, వెరీ బ్యూటిఫుల్, కానీ నీళ్లు మాత్రం, భూమి మాత్రం బాగలేదయ్యా, నిస్సారమై ఉన్నది అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గర తీసుకుని రండి వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు నేను. దేవునికి స్తోత్రం. అంటే భూమి నిస్సారముగా ఉంది, నీళ్లు బాగలేవు, అనేకులు మరణిస్తూ ఉన్నారు, రోగులై ఉంటున్నారు, రోగ పీడితులై ఉంటున్నారు. మరి ఆ ఉప్పు వేసిన వెంటనే కొత్త పాత్ర ఏంటంటే, కొత్త పాత్రలు, వీటి కొత్త పాత్రలు, వాటి గురించి చాలా చరిత్ర, చాలా మంచి వర్ణన ఉందండి. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటుండండి, తర్వాత చెప్తాను. అయితే కొత్త పాత్రలు వేసుకుని ఉప్పు ఏం చేశాడండి? ఊటలో కలిపాడు. అయితే భూమిలో ఉండే నిస్సారము, ఆ విషం అంతా విరిగిపోయింది. భూమి ఏమైపోయిందండి? సారవంతమైంది. నీళ్లు కూడా మరి రమ్యంగా, తీయనిగా పట్టణాన్ని బ్రతికించింది.
మనం ఈ లోకానికి ఏమై ఉన్నామో ఉప్పై ఉన్నాము. ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారు? కప్పు కాదు, ఉప్పు. చెప్పండి ఏంటంటే ఉప్పై ఉన్నారు. మీ వలన అనేకులు బ్రతుకుతారు, మీ వలన అనేకులు దీవింపబడతారు. కాబట్టి ఆ ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏ మాదిరిగా అయితే మరి ఆ ఎరికో పట్టణాన్ని ఆ ఉప్పు కాపాడిందో, మీరు కూడా మీ పేటలని మీరుంటున్న ప్రదేశాలని మీరు కాపాడబోతున్నారు. మిమ్మల్ని నా ప్రభు దీవెనకరంగా ఉంచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయా ప్రభా, మమ్మల్ని ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారని సెలవిచ్చారు. అవును ప్రభా, మరి ఉప్పు విలువ లేనిది చాలా చీపే. ఇప్పుడు మరి ఈ రోజుల్లో చాలా ఖరీదు రకరకాల ఉప్పు. కానీ ఇదిగో ప్రభు, మా సాక్షి జీవితము అనేకులను రుచికరమైనటువంటి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఆ యొక్క మార్గాలను నడిపించునుగాక. యెహోవా ఉత్తముడని ప్రతి ఒక్కరు తెలుసుకుందరుగాక. మా సాక్ష్య జీవితం ద్వారా మేము ఈ లోకానికి నిజమైన ఉప్పుగా మేము ఉందుముగాక. వాక్యం ప్రతి ఒక్కరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ రోజంతా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.